పెసరపప్పు పాలకూర కోసం ఫస్ట్ పెసరపప్పు నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఒక కట్ట పాలకూర కట్ చేసి కడుక్కొని పెట్టుకోవాలి. ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వేగాక పెసరపప్పు ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పప్పు ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత పాలకూర వేసుకోవాలి. గ్యాప్ పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో మొత్తం దగ్గరికి ఉడుకుతుంది. ఇలా దగ్గరికి ఉడికాక టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఇందులోకి ఒక 2 ఎల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా ఇలా కొంచెం ధనియా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.